ఉగ్రవాదుల దాడితో నెత్తిరోడిన పఠాన్కోట్ ఎయిర్ బేస్లో ఇవాళ పర్యటించనున్నారు ప్రధానమంత్రి మోడీ. భద్రతా దళాల దర్యాప్తు సంస్థలతో సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తారు. మరోవైపు గుర్దాస్పూర్ ఎస్పీకి ఢిల్లీలో లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు ఎన్ఐఏ అధికారులు. ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి పంజాబ్లోని పఠాన్కోట్ చేరుకుంటారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ ఎయిర్ బేస్లో పర్యటించి తాజా పరిస్థితిని తెలుసుకుంటారు. పీఎం వస్తుండటంతో పఠాన్కోట్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం కావడంతో నిఘాను రెట్టింపు చేశారు. ఉగ్రవాద దాడి ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలను ప్రధానమంత్రికి వివరిస్తారు ఉన్నతాధికారులు. దర్యాప్తుపై ఎన్ఐఏ మోడీకి స్టేటస్ రిపోర్టును అందించే అవకాశం ఉంది. ఉగ్రవాదులతో పంజాబ్ పోలీసుల లింకులపై ఫోకస్ పెట్టిన ఎన్ఐఏ గుర్దాస్పూర్ ఎస్పీ సెల్విందర్ సింగ్ కు లైట్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎస్పీని ఢిల్లీ పిలిపించి సోమవారం పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహిస్తారు. వ్యక్తిగత పని మీద సరిహద్దులకు వెళ్లి వచ్చానని చెప్పిన ఎస్పీ సెల్విందర్ సింగ్ బొగ్గకారును ఎందుకు ఉపయోగించారన్నది అంతుపట్టడం లేదు. కిడ్నాప్ నుంచి దాడి ఘటన వరకు ఎస్పీ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో లైట్ డిటెక్టర్ పరీక్ష తప్పనిసరైంది. అవసరమైతే నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలని ఎన్ఐఏ భావిస్తోంది. ఇండో పాక్ సరిహద్దులో సేకరించిన పాదముద్రలను ఫోరెన్సిక్ టెస్టుల కోసం చండీగఢ్ పంపించారు ఎన్ఐఏ అధికారులు. నైలాన్ రోప్ను ఉపయోగించి ఉగ్రవాదులు ఎయిర్ బేస్ గోడ దూకినట్లు గుర్తించారు. ఎయిర్ బేస్ పై దాడి పాకిస్తాన్ ఉగ్రవాదుల పనే అనడానికి మరికొన్ని ఆధారాలు లభించాయి. ఉగ్రవాదులు లాహోర్లో తయారైన పెయిన్ కిల్లర్స్ ను, సిరంజిలను తమతో తెచ్చుకున్నారు. వీటిని ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. మరోవైపు పఠాన్కోట్పై దాడితో దేశవ్యాప్తంగా డిఫెన్స్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశంలోని అన్ని ఎయిర్ బేస్లలో తీసుకున్న భద్రతా చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు రక్షణ మంత్రి మనోహర్ పారికర్.